మిత్రమా, అందరికీ కూడా శుభోదయం అండి. అందరికీ కూడా నూతన సంవత్సర శుభాకాంక్షలు. మీ అందరికీ కొత్త సంవత్సరం వస్తుంది అంటే ఏం గుర్తుకొస్తుంది? డిసెంబర్ 31 రోజు పార్టీ ఎలా చేసుకోవాలనా, లేదు అంటే న్యూ ఇయర్ రోజు ముగ్గులు ఎలా వేసుకోవాలనా, లేదు అంటే ఇంకేం గుర్తుకొస్తుందో కామెంట్ సెక్షన్ చెప్పడం మర్చిపోద్దు. నాకైతే న్యూ ఇయర్ వస్తుంది అంటే ఒక రెండు విషయాలు అయితే బాగా గుర్తొస్తాయి. ఫస్ట్, న్యూ ఇయర్ వస్తుంది అంటే మా బాబుది పుట్టినరోజు, అది బాగా గుర్తొస్తుంది. అది మర్చిపోలేని రోజు కదా మన పిల్లల పుట్టినరోజులు. డిసెంబర్ స్టార్ట్ అయింది అంటే మావాడి బర్త్డేకి షాపింగ్ చేయాలని, గిఫ్ట్స్ కొని ఇవ్వాలని, బర్త్డే సెలబ్రేషన్స్ ఎలా చేయాలి, ఎవరిని పిలవాలి, ఫ్రెండ్స్తో ఎలా ఎంజాయ్ చేస్తాడు, ఇవే ఆలోచిస్తూ ఉంటాము. నెక్స్ట్ ఇంకొకటి ఏంటి అంటే ఈ కొత్త సంవత్సరంలో మనము ఏవైనా మార్పు చేర్పులు చేసుకోవాలా, మనం చేసే పనుల్లో కావచ్చు, మన బిహేవియర్లో కావచ్చు, ఎలాంటి మార్పులు తెచ్చుకోవాలి. పోయిన సంవత్సరం మనం చేసినటువంటి పని వల్ల మనము లాస్ట్ ఇయర్ లో ఏం చేసాము, ఈ ఇయర్ లో అలాంటి కష్టాలు రాకుండా ఉండాలంటే ఏం చేయాలి, అలాంటి రిజల్యూషన్స్ అయితే తీసుకుంటాను. మీరు కూడా అంతేనా? అయితే కమెంట్ సెక్షన్ చెప్పడం మర్చిపోవద్దు. మనిషి అన్నాక తప్పులు చేయకుండా ఉండము, కష్టాలు రాకుండా ఉండవు కదా. కాబట్టి పోయినసారి మనకు వచ్చినటువంటి కష్టానికి కారణం ఏంటి, ఈసారి ఆ కష్టం రాకుండా ఉండాలంటే ఏమి చేయాలి, సరే నెక్స్ట్ మనం ఇంకా మంచిగా డెవలప్ అవ్వాలి, మంచి పొజిషన్లో ఉండాలి, మన పిల్లలు మంచిగా చదవాలి అంటే మనము పిల్లల ఎడ్యుకేషన్ కోసం ఎలాంటి ప్లానింగ్ చేసుకోవాలి, రోజు వాళ్ళని చదివించేటప్పుడు కావచ్చు, ఆడిపించేటప్పుడు కావచ్చు, అలాంటి దాంట్లోనైతే మార్పు చేర్పులు అయితే చేసుకుంటా ఉంటాను అనమాట. పోయినసారి ఇలా చేయడం వల్ల పిల్లలు కొంచెం మార్క్స్ తక్కువ వచ్చాయా, ఎక్కువ అవన్నీ చూసుకుంటూ చేంజెస్ అయితే చేసుకుంటా ఉంటాను అనమాట. వన్స్ అగైన్ అందరికీ హ్యాపీ న్యూ ఇయర్ అండి. జీవితం అంటే ఎప్పుడు ఒకే రకంగా ఉండదు కదా. అంటా ఉంటారు కదా, బళ్ళు ఓడలు అవుతాయి, ఓడలు బళ్ళు అవుతాయి అనేటువంటిది. జీవితం అంతే, ఈరోజు పగలు ఉండొచ్చు,